ఎప్పుడైనా సరే మొక్కలు పెంచే విషయంలో చాలా జాగ్రత్తలు వహించండి. అది ఇండోర్ ప్లాంట్స్ కావచ్చు, మీ గార్డెన్ లో పెంచుకునే మొక్కలైనా కావచ్చు. తమలపాకు చెట్టు మంచిది. తమలపాకు చెట్టు వల్ల పాజిటివిటీ వస్తుంది, ఎంతో మేలు జరుగుతుంది అని అంటే తమలపాకు చెట్టు చాలా మంచిదే, దానివల్ల పాజిటివిటీ వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ తమలపాకు చెట్టు బాగా పెంచుతున్నాం కదా అనేసి దాన్ని యథేచ్ఛగా పెంచేసి ఇటు మీ ఇంటి ఉత్తరాన్ని లేదా ఈశాన్యాన్ని లేదంటే తూర్పుని మొత్తం బ్లాక్ చేసే విధంగా, దాని నుంచి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది రాకుండా దాన్ని బ్లాక్ చేసే విధంగా చేయటం వల్ల దానివల్ల పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ మొక్కకి ఒక బేస్ అనేది ఇచ్చి పందిర్లాగానో లేదంటే ఒక మొక్కతో కానీ లేదంటే ఒక చెక్కతో కానీ ఏదైనా ఒక బేస్ తయారు చేసి ఆ బేస్ ఎంబడి అది పాకే విధంగా ప్లాన్ చేసుకోండి. అలాగే అది గుబురుగా విచ్చలవిడిగా అది ఎటు పడితే అటుగా అది పెరిగేటువంటి పరిస్థితిని దానికి ఎప్పుడు కూడా కల్పించకండి. దానివల్ల ప్రాబ్లం మీకే అవుతుంది తప్ప దాని నుంచి పాజిటివిటీ అనేటువంటిది రాదు. నిజంగా మీరు ఒక మొక్క నుంచి పాజిటివిటీ కోరుకుంటున్నప్పుడు నియమాలని పాటించి, అంటే వాటికి ఒక బేస్ క్రియేట్ చేయటము, అవి వేరే వాల్ కి తాకకుండా దానికి ఒక పరిధిలోనే అది పెరగటము అనేటువంటిది, ఇలాంటివి మనం జాగ్రత్తలు తీసుకోవటం వల్ల అది దాని నుంచి రావాల్సిన పాజిటివిటీ కరెక్ట్ గా మనకు వస్తుంది.